హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఎగ్ బిర్యానీ. దీన్ని బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు. చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూసేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ ఒక బౌల్లో 2 నుండి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, నేను ఆయిల్ ఎక్కువ వేసుకొని ఆనియన్స్ ఎప్పుడు వేయించాను. ఇలా 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇలా రెడ్ ఆనియన్స్ని వేయించుకుంటాను ఎప్పుడైనా నేను. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక పక్కన ఉంచేసేయండి ఆనియన్స్. తర్వాత అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కారం వేసుకొని కొంచెం మనం కలర్ఫుల్ అయ్యేంత వరకు ఎగ్స్ వేయించుకొని పక్కన ఉంచేసుకోవాలి. మనకు ఎగ్స్ అనేది కొంచెం గోల్డెన్ కలర్ అయినాక దీన్ని పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు ఇంకాస్త ఆయిల్ అన్నా లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేను ఆయిల్ అలాగే నెయ్యి కూడా వేసుకున్నాను. 1 టీ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు బగారా మొత్తం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే మనకు సాజీరా, మరాఠీ మొగ్గ, మరాఠీ పువ్వు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకోవాలి. మీ స్పైసెస్ అనేది మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే నార్మల్గా చేస్తున్నాను. తర్వాత 2 బగారాకులు వేసుకొని మనకి మసాలా దినుసులన్నీ కొంచెం ఆయిల్లో వేయించుకోవాలి. 1 నిమిషం అలా వేయించుకున్నాక ఇప్పుడు 2-3 వరకు పచ్చిమిర్చీలు, అలాగే కొద్దిగా కరివేపాకు ఇది కూడా వేయించుకున్నాక ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని మంచిగా వేయించుకోండి. ఆనియన్స్ కాస్త మెత్తపడేంత వరకు వేయించుకున్నాక దాంట్లో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా మనకు పచ్చి వాసన అయిపోయేంత వరకు వేయించుకున్నాక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేస్తే మనకు బిర్యానీ అనేది కొంచెం కలర్ఫుల్గా వస్తుందండి. తర్వాత టమాటాలు, ఒక 3 పెద్ద సైజు టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకొని అవి కూడా మగ్గాలి. మనకు టమాటాలు అనేవి ఫాస్ట్ మగ్గాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేస్తే మనకు 5-10 నిమిషాల వరకు మూత పెట్టేయాలండి. ఇలా చేస్తే టమాటాలు అనేవి చాలా ఫాస్ట్ మగ్గిపోతాయి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకోండి. టమాటాలు అనేవి మనకు మెత్తగా పడిపోయాయి. టమాటాలు అనేది ఎంత బాగా మనం మెత్తగా చేసుకుంటే అంత గ్రేవీ వస్తుంది మనకు. తర్వాత ఇప్పుడు టమాటాలు కూడా మెత్తగా అయిపోయి ఇప్పుడు 1/4 కప్ వరకు పెరుగు వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోండి. పెరుగు మంచి కలిపినాక దాంట్లో ఇప్పుడు మనము 1/4 కప్ వరకు పుదీనాకులు వేసుకోవాలి. తర్వాత ఇదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనము దీంట్లో 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, తర్వాత 1 టీ స్పూన్ వరకు బిర్యానీ పౌడర్, లేకపోతే అది స్కిప్ చేసేసుకోవచ్చు. తర్వాత 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 2 టీ స్పూన్స్ వరకు కారం. దీంట్లో పచ్చిమిర్చి నేను తక్కువ వేస్తాను కాబట్టి కారం ఎక్కువ వేసుకున్నాను. మీరు కారము పచ్చిమిర్చి అనేది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 5-10 నిమిషాల వరకు మూత పెడితే మనకు ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. అంతలోపు ఇది మనకు ఆయిల్ సపరేట్ అయ్యాకనే రైస్ వేసుకోవాలి. ఫస్ట్ నేను బాస్మతి రైస్ అరగంట పాటు ముందే నానబెట్టేసుకొని పక్కన ఉంచేసాను. వాటర్ అంతా తీసేసి ఇప్పుడు ఆ రైస్ దాంట్లో వేసుకొని ఫస్ట్ రైస్ వేసుకొని కలుపుకోండి. ఈ మసాలా మొత్తం మనకు రైస్ పడుతుంది. మీరు ఫస్ట్ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. వాటర్ మరిగినాక రైస్ అయినా వేసుకోవచ్చు. ఎలాగైనా చేసేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ అనేది వేసుకున్నాం కదా, కొంచెం కలుపుకున్నాక ఇప్పుడు మనం బాయిల్డ్ ఎగ్స్ దాంట్లో వేసుకోవాలి. తర్వాత వాటర్ అనేది ఒక రైస్కి 1.5 కప్పు వరకు వాటర్ వేసుకుంటే మనకు బాస్మతి రైస్ అనేది మంచిగా మెత్తగా కాకుండా అలాగే పలుకుల్లా కాకుండా మంచిగా అవుతుంది. ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు ఫస్ట్ రైస్ వేసుకున్నాక హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకున్న రెడ్ ఆనియన్స్ దాంట్లో వేసుకోండి. తర్వాత కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది కొద్దిగా ఒక 10 నుండి 15 నిమిషాల వరకు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టాలి. మనకు వాటర్ అంతా పోయి రైస్ అనేది పైకి వస్తుంది. అంతలోపు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం వాటర్ అనేది మనకు గాలి అనేది పోకుండా స్టవ్ పైన ఏదైనా బరువు, మూత పైన ఏదైనా బరువు లాంటిది పెట్టేసేయండి. ఒక 5-10 నిమిషాల తర్వాత రైస్ అనేది ఇలా అవుతుంది. ఇప్పుడు బాగా కలుపుకోండి. అంటే మనకు ఎగ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం నెమ్మదిగా కలుపుకోండి. తర్వాత ఫ్లేమ్ అనేది ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేస్తే మనకు ఆవిరి బయటకు పోకుండా నెమ్మదిగా మళ్ళీ మూత పెట్టేసేయండి. కావాలంటే ఈ టైంలో ఇంకాస్త నెయ్యి యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ బాగా వస్తుంది ఈ టైంలో నెయ్యి ఎక్కువ వేసుకుంటే. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి దానిపైన బరువు పెడితే మనకు ఆవిరి అనేది బయటకు రాకుండా ఉంటుంది. తర్వాత దీన్ని ఒక 5-10 నిమిషాల వరకు అలాగే ఉంచేసి ఫ్లేమ్ ఆఫ్ చేస్తే అంతే, రెడీ అయిపోయినట్టే. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి దీన్ని సర్వ్ చేసుకుంటే అంతే, రెడీ అయిపోయినట్టే మన బిర్యానీ రైస్. చూడండి, ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగా వచ్చిందనేది, ఎంత కలర్ఫుల్ వచ్చిందనేది.
అలాగే రైస్ కూడా మనకు మరీ మెత్తగా కాకుండా అలాగే పొడి పొడి కాకుండా నార్మల్గా మంచి తినేలాగానే ఉంటుంది. చాలా బాగుంటుంది బిర్యానీ. ఇంకేంటి మీరు కూడా ట్రై చేస్తారా? బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు ఈ రైస్ని చాలా సింపుల్గా ఉంది కదండి, మీరు కూడా ట్రై చేసేయండి. మళ్ళీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.